Hello students, welcome to our new YouTube channel. Please like our videos, share our videos and subscribe our channel named as SYH Guru ऑनलाइन एजुकेशन हिंदी मेरी पहचान और शान है नॉलेज at your fingertips. Thank you so much. Hi dear students, welcome to SYH Guru. ఆల్రెడీ మనము 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం రాజా బదల్ గయా. ఈ పాఠం గురించి మనము అంత ఫస్ట్ పీరియడ్లో ఇంట్రడక్షన్, తర్వాత ఈ పిక్చర్కి సంబంధించిన ఈ పాఠానికి సంబంధించిన బిగ్ పిక్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రాజా బదల్ గయా అనే పాఠము ఒక కథ అని కూడా మనము ఇంతకుముందు క్లాస్లోనే తెలుసుకున్నాం. సరే, ఈరోజు పేజ్ నెంబర్ 8 ఒకసారి తీద్దాం. పేజ్ నెంబర్ 8లోని మనము లెసన్లోకి ఈరోజు మనం ఎంటర్ అయిదాం. సో అందరూ మీ టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 8ని తీసి ఫస్ట్ పారాగ్రాఫ్ను చూడండి. ఇక్కడ మనం పారాగ్రాఫ్ని చూసినట్టయితే, ఏక్ లड़का था, उसका नाम राजेश था, वह जंगल में जा रहा था, रास्ते में उसे एक सोने का सिक्का मिला, वह सोचने लगा यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर, जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है, अब ना तो इसे रख सकता हूँ ना ही फेंक सकता हूँ, क्या करूं इसका. చూడండి అన్న, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం చెబుతుందో, एक लड़का था, उसका नाम राजेश था, वह जंगल में जा रहा था, रास्ते में उसे एक सोने का सिक्का मिला, वह सोचने लगा यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर, जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है, अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका. చూడండి, ఈ పారాగ్రాఫ్లో మనము అర్థాలను గమనించినట్టయితే, లడక అంటే అర్థము బాలుడు, జంగల్ అంటే అర్థము అడవి అని, రాస్తా అంటే అర్థము దారి, సోనే కా సిక్కా అంటే బంగారు నాణెం. చూడండి, एक लड़का था, उसका नाम राजेश था, वह जंगल में जा रहा था, रास्ते में उसे एक सोने का सिक्का मिला. ఏం జరిగింది, ఒకసారి ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాని పేరు రాజేష్. ఆ రాజేష్ అనే పిల్లవాడు జంగల్ మే జా రహా థా. జంగల్ అంటే అడవి. చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో అడవి. ఈ అడవిలో రాజేష్ అనే పిల్లవాడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పిల్లవాని పేరు ఏం పేరు? రాజేష్. ఎస్, ఆ పిల్లవాని పేరు రాజేష్. ఆ పిల్లవాడు ఎక్కడ వెళ్తున్నాడు? అడవిలో వెళ్తున్నాడు. సరే, అడవిలో వెళుతుంటే ఏం జరిగిందంటే, ఆ అడవి దారిలో అంటే ఆ అడవిలో వెళ్తున్నాడు కదా, ఆ మార్గ మధ్యమంలో ఆ అడవిలో ఆ దారిలో ఏం జరిగింది, ఆ పిల్లవానికి ఏక్ సోనే కా సిక్కా మిలా. సోనే కా సిక్కా అంటే అర్థం ఏమి? బంగారు నాణ్యం, గోల్డ్ కాయిన్ దొరికింది. ఎవరికి దొరికింది? అదే రాజేష్కు. రాజేష్కు ఏం దొరికింది?
బంగారు నాణ్యం దొరికింది. ఓకేనా? లడ్కే కా నామ్ క్యా థా? మీరు ఆన్సర్ ఏం చెప్పచ్చు? లడ్కే కా నామ్ రాజేష్ థా. ఓకేనా? రాజేష్ కహా జా రహా థా? ఎక్కడ వెళ్తున్నాడు అతను? ఎస్, రాజేష్ జంగల్ మే జా రహా థా. రాజేష్ కో క్యా మిలా? రాజేష్కు ఏం దొరికింది? బంగారు నాణ్యం కదా, హిందీలో ఏమంటాం? సోనే కా సిక్కా కదా. రైట్. రాజేష్ కో సోనే కా సిక్కా మిలా. ఇప్పుడు వానికి, ఆ రాజేష్కి ఆలోచన స్టార్ట్ అయిపోయింది అనమాట. వహ సోచనే లగా, అతను పాపం ఆలోచిస్తూ పోతున్నాడు అనమాట. ఏమనేసి, యహ సిక్కా మేరాతో హై హీ నహీ, ఈ బంగారు నాణ్యం నాది కాదు. మేరాతో హై హీ నహీ అంటే ఈ బంగారు నాణ్యము నాది కాదు. ఇసే క్యా కరూ లేకర్, నేను ఈ బంగారు నాణ్యాన్ని తీసుకొని ఏం చేయాలి? జానే కిస్ బిచారే కా సిక్కా యహా గిర్ గయా హై, పాపము ఈ బంగారు నాణ్యాన్ని ఎవరు పోగొట్టుకున్నాడో పాపము. ఈ నాణ్యం అయితే నాది కాదు, ఈ నాణ్యాన్ని నేను తీసుకుని నేనేం చేయాలి? अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका? అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఈ బంగారు నాణ్యం అయితే నాది కాదు, సరే దీన్ని తీసుకుని జేబులో కూడా పెట్టుకోలేను, కనీసము వద్దులేని దాన్ని పారేయను లేను, ఏం చేయాలబ్బా అనేసి మొత్తానికి ఆ పిల్లవాడు ఆ బంగారు నాణ్యాన్ని తమ చేతిలోకి తీసుకున్నాడు. ఓకేనా? తీసుకొని అలాగే ముందుకు సాగాడు. తర్వాత చూడండి ఏం జరిగిందో. यही सब सोचते हुए वह आगे बढ़ा, यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं. వీటిలో అర్థాలు చూడండి. సోచన అంటే ఆలోచించుట, సోచన అంటే ఆలోచించుట. మాల, మాల అంటే అర్థమేమి? జపమాల అని మనం చూసింటాం జపమాలను. సరే, ఆ జపమాల ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఒక ఇమేజ్లో చూపించాం. మనకు నెక్స్ట్ ఇమేజ్లో వాటి గురించి చూద్దాం. చూడండి ఇక్కడ, యహీ సబ్ సోచతే హుయే వహ ఆగే బఢా చలా జా రహా థా అంటే ఇవి మైండర్ అనేది ఉన్నాయి కదా. అరే ఈ బంగారు నాణ్యం నాది కాదు కదా, ఈ బంగారు నాణ్యాన్ని నేను ఏం చేయాలి అనేసి ఆలోచించుకుంటూ మొత్తానికి ఆ బంగారు నాణ్యం అయితే తీసుకొని ఆ పిల్లవాడు అడవిలో అలాగే ఏం చేస్తున్నాడంటే సాగిపోతున్నాడు అనమాట. ముందుకు సాగిపోతున్నాడు. అలా ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో ఆ పిల్లవానికి ఏమి, रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. रास्ते में అంటే ఆ అడవిలోనే దారిలో మాలా జప్తే హుయే అంటే మీ మాలను ఇలా స్మరించుకుంటూ, అంటే చేతిలో ఒక రుద్రాక్ష మాలను తీసుకొని వాటిని దైవనామ స్మరణతో స్మరించుకుంటూ ఒక సాధువు కనబడ్డాడంట. ఎవరికి? మన రాజేష్కు. ఎవరు కనపడ్డాడు అడవిలో? ఏక్ సాధు దిఖా. రాజేష్ को जंगल में एक साधु दिखे. అతను కూడా ఏం చేస్తున్నాడు? वे अपने हाथ से माला जप रहे थे, माला जप रहे थे. అలా మాలను జపిస్తూ ఉన్న ఒక సాధువు కనబడ్డాడు మన రాజేష్కు అడవిలో. ఆ సాధువును చూసి ఈ పిల్లవాడు ఏమనుకున్నాడు? ఎవరు? రాజేషు. క్యూ నా యహ సిక్కా సాధు కో హీ దే దూ.
ఈ సాధువును చూస్తూనే రాజేష్ ఏమనుకున్నాడు, అరే నా దగ్గర బంగారు నాణ్యం ఉంది కదా, ఈ బంగారు నాణ్యాన్ని సాధువుకి ఇచ్చేద్దాంలే అనేసి ఆ పిల్లవాడు డిసైడ్ అయ్యాడు. ఆ పిల్లవాని పేరు ఏం పేరు రాజేష్. ఓకేనా, డిసైడ్ అయితే తర్వాత ఏం జరిగిందో మనము నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఏం చెప్పాడు, రాజేష్ ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके అన్నాడు. వీటిలో అర్థాలు మనం తీసుకున్నట్టయితే ఆశ్చర్య అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యము అని. గరీబ్ అంటే పేదవారు. పేట్ అంటే కడుపు. పేట్ అంటే అర్థమేమి కడుపు. పేట్ భరణ కడుపు నింపుకోవడం. పేట్ భరణ అంటే అర్థమేమి కడుపు నింపుకోవడం. ఇక్కడ ఏమన్నాడు, రాజేష్ ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा. ఆ పిల్లవాడు బంగారు నాణ్యాన్ని సాధువుకి ఇచ్చాడు కదా, అప్పుడు సాధుకి ఇవ్వాలనుకున్నాడు, సరే ఇచ్చాడు. అప్పుడు ఆ సాధువు ఆ బంగారు నాణ్యాన్ని చూసి ఆశ్చర్యంగా చూసి చెబుతున్నాడు, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, ఈ బంగారు నాణ్యము నాలాంటి సాధువులకు దీని అవసరం అస్సలు లేదు, ఇసే తో కిసి గరీబ్ को दे दो, ఓ పని చెయ్యి, ఈ బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి ఒక పేదవాడికి ఇవ్వు. ఎవరికి ఇవ్వాలంట బంగారు నాణ్యాన్ని? ఎవరికి ఇవ్వాలంట? ఒక పేదవానికి ఇవ్వు. ఎందుకంటే ఇసే కిసి గరీబ్ को दो, ఈ బంగారు నాణ్యాన్ని ఒక పేదవానికి ఇవ్వు. ఎందుకంటే తాకి వహ అప్నా పేట్ భర్ సకే, ఎందుకంటే పేదవారి దగ్గర కనీసము తినడానికి అవసరమయ్యే డబ్బులు కూడా వారి దగ్గర ఉండవు. ఈ బంగారు నాణ్యాన్ని పేదవారికి ఇచ్చినట్లయితే వారు ఈ బంగారు నాణ్యం సహాయంతో కనీసము తన కడుపు నిండా అన్నమైనా తింటారు. 5 చేతులు నోట్లో పెట్టుకొనేసి కడుపారా అన్నమైనా తింటారు, తమ కడుపునన్నా నింపుకుంటారు. అంతేగాని నువ్వు ఈ బంగారు నాణ్యాన్ని నాకిస్తే, నేను సాధువుని కదా, నాకిస్తే దీనివల్ల నాకు ఇవ్వడం వల్ల దానివల్ల దీనికి నాకు ఏమీ లాభం లేదు, కాబట్టి నువ్వు ఇది నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర పెట్టుకొని నీకు ఎవరైనా పేదవారు కనిపిస్తే ఆ పేదవారికి ఇవ్వు. పాపము వాళ్ళు ఆ డబ్బులతో ఆ బంగారు నాణ్యంతో కనీసం కడుపు నిండా అన్నమైనా తింటారు అనేసి ఆ సాధువు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి? రాజేష్కు. ఆ మాట విని రాజేష్ సరే అనేసి ఇక అక్కడి నుంచి ముందుకి సాగాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा,
भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहां जा रहे हैं? చూడండి ఏం చెప్తున్నా. నెక్స్ట్ ఏం జరిగిందో. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी. जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहां जा रहे हैं? చూడండి ఈ పారాగ్రాఫ్ లో మనము అర్థాలను తీసుకున్నట్టయితే రాజా అనగా రాజు, సేన అనగా సైన్యం, జరూర్ అంటే ఖచ్చితంగా, జరూర్ అంటే ఖచ్చితంగా, సైనిక్ అంటే సైనికుడు, సైనిక్ అంటే సైనికుడు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సాధువు ఏం చెప్పాడు, తీసుకుని పోయి ఓ పేదవానికి ఇప్ప, ఆ పేదవాడు కనీసము కడుపు నిండా అన్నమైన తింటాడు అన్నాడు కదా. సరే, సాధుకి బాత్ మాన్కర్ అంటే ఆ సాధువు చెప్పిన మాటలు విన్న రాజేష్ ఏం చేశాడు, ఆగే చల ముందుకు సాగాడు. అంటే ఆ అడవి మార్గం గుండా అలాగే ముందుకు సాగాడు. తో అయితే ఉస్నే దేఖా ఆ పిల్లవాడు చూశాడనమాట. ఏం చూశాడు, కిసి రాజా కి సేనా చలి రహీ హై. ఒక రాజు ఏం చూశాడు, ఒక రాజు తమ సైన్యంతో పాటు వెళుతున్నాడు, సైన్యంతో పాటు వెళుతున్నాడు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. మన రాజేష్ ఏం చూశాడు, ఒక రాజేమో తమ సైన్యంతో పాటు ముందుకి సాగుతున్నాడు. అది సైన్యం తక్కువ ఉందా అంటే లేదు, చాలా సైన్యం, అంటే సైనికులు చాలా మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద సైన్యంతో రాజు ఏం చేస్తున్నాడు అంటే ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసి, అంటే ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన తర్వాత రాజేష్ అనుకున్నాడు, ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎస్, మొత్తానికి ఏదో జరగబోతోందిరా, లేకపోతే రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ముందుకు సాగుతాడా అనేసి ఆ పిల్లవాని మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ఉస్నే ఏక సైనిక్ సే పూఛా, ఆ సైన్యం అంతా వెళ్తున్నారు కదా, ఆ సైన్యంలోని ఒక సైనికుడితో అడిగాడనమాట. ఏమనేసి, భాయి అంటే తమ్ముడు అని. ఈ చిన్నపిల్లవాడు తమ్ముడు అంటే కొడతారు కదా సైనికులు, అంటే ఇక్కడ భాయి అంటే రెండు అర్థాలు వస్తాయి అన్నమాట మనకు అర్థం. భాయి అంటే అన్న అనే అర్థం వస్తుంది, తమ్ముడు అనే అర్థం వస్తుంది. సో రాజేష్ ఆ సైనికుడిని భాయి అని సంబోధించాడు కదా, అంటే తమ్ముడు అని ఉంటాడా, అన్నా అని ఉంటాడా? ఎస్, అన్నా అని ఉంటాడు కదా. ఉస్నే ఏక సైనిక్ సే పూఛా, ఆ రాజేష్ ఒక సైనికునితో అడిగాడు, ఏమనేసి, భాయి అన్నయ్య ఆప్కే రాజా ఇతనీ బడి సేనా లియే కహాన్ జా రహే హై. చెబుతున్నాడు, మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి పోతానాడప్పా, ఎందుకు పోతున్నారు అని ఆ రాజేష్ ఆ సైనికునితో అడిగాడనమాట. సరే, ఆ తర్వాత సైనికుడు ఏం చెప్పాడు, తర్వాత ఆ సైనికుడు చెప్పిన సమాధానం పట్ల మన రాజేష్ యొక్క రియాక్షన్ ఏమి, మొత్తానికి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, ఏం కాన్వర్జేషన్ జరిగింది, రాజు ముందు ఏం పని చేయాలనుకున్నాడు, తర్వాత ఏ విధంగా మారిపోయాడు అనేది మనము నెక్స్ట్ లెసన్లో చూద్దాం. సో కీప్ వాచింగ్ SYH Guru.
ఈ పాఠానికి సంబంధించి అంటే ఇంతవరకు మనం ఇచ్చే ఏం పార్ట్ అయితే మనం నేర్చుకున్నామో వీటికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అన్నింటినీ ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో రాయండి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే నా ఛానల్ SYH గురును సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. కీప్ వాచింగ్ SYH గురు. థ్యాంక్ యూ.